హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదొక స్పెషల్ న్యూస్. ఏమిటంటే 54 సంవత్సరాల తర్వాత విడిపోయినటువంటి భార్యాభర్తలు మళ్ళీ కలుసుకున్నారు. విడిపోవడం అంటే డైవర్స్ విధానం కాదు. అనుకోకుండా తప్పని పరిస్థితిలో విడిపోవాల్సి వచ్చింది. యుద్ధ సమయంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు 54 సంవత్సరాల తర్వాత కలిసినటువంటి ఆసక్తికరమైనటువంటి సంఘటన. ఇది ఈ రోజుల్లో మనం చిన్న చిన్న కారణాలతో విడిపోవడం, చిన్నటువంటి ఈగో ఫీలింగ్స్ తోటే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, డైవర్స్కి దావా తీసుకోవడం. ఒకవైపు మరోవైపు భర్త ఉండగానే భార్యలు ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఆ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్న భర్తని చంపుతున్న వైనాలు, క్రైమ్ స్టోరీస్లు చూస్తున్నాం ఈ రోజుల్లో. కానీ ఒక స్త్రీ 54 సంవత్సరాల క్రితం తప్పిపోయిన తన భర్త గురించి ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. చైనాకు చెందిన మహిళ. ఈ సంఘటన చైనాలో జరిగింది. చైనాలో యుద్ధ సమయంలో భార్యాభర్తలు కొండ ప్రాంతంలో ఉన్నటువంటి కలిసి జీవిస్తున్నటువంటి యువజంట అది. అయితే ఆ యువజంట యుద్ధ పరిస్థితుల రీత్యా విడిపోతూ యుద్ధంలో పాల్గొనడానికి భర్తను పంపించింది. వెళుతూ విజయుడిగా తిరిగి రమ్మని చెప్పింది. అయితే అలా వెళ్ళినటువంటి భర్త యుద్ధంలో గాయాలు పాలు కావడం, యుద్ధం తర్వాత పరిస్థితులకు దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి రావడం, ఆ యుద్ధ సమయంలో ఆ గ్రామంలోంచి అందరూ ఖాళీ చేసి భార్య వేరే ప్రాంతానికి వెళ్ళడం, యుద్ధ వాతావరణంలో యుద్ధంలో భాగంగా ఆ గ్రామం మీద దాడి జరగడం, ఆ గ్రామం శిథిలమైపోవడంతో తప్పని పరిస్థితిలో ఆ మహిళ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే గాయాలు పడినటువంటి భర్త చికిత్స తీసుకుంటూ చాలా కాలం తర్వాత బయటికి వచ్చి తాను యుద్ధ కారణంగా పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పేరు మార్పు కారణాలు ఏంటో సరి అయినటువంటి కారణాలు తెలియదు. కానీ యుద్ధంలో జరిగిన సంఘటన తాలూకు మరి ఆ యుద్ధానికి దూరంగా ఉండటానికో ఏమిటో తెలియదు. కానీ తను పేరు మార్చుకొని వేరే ప్రాంతంలో జీవించాల్సి వచ్చింది. ఇద్దరు కూడా అంటే భార్య భర్త కోసం వెతకడం, భర్త భార్య కోసం వెతుకుతూ ప్రయత్నం చేస్తున్న ఆ గ్రామం శిథిలమైపోవడంతో బహుశా భార్య గాయపడి ఉండవచ్చు లేదా చనిపోయి ఉండవచ్చు అని ఆమె కోసం కొన్నాళ్ళు ఎదురు చూసిన భర్త ఆ తర్వాత పేరు మార్చుకున్న కొత్త జీవితంలోకి మళ్ళీ తాను పెళ్లి చేసుకొని హాయిగా జీవనం సాగిస్తూ పిల్ల పాపలతోటి మునిమనవులతో ఉన్నారు. అయితే ఇక్కడ ఆ భార్య మాత్రం ఇంకా అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది. కాకపోతే ఆ గ్రామంలో కాకుండా వేరే ప్రాంతంలో జీవించింది. అది యుద్ధ ఏరియాలో కావడంతో అక్కడ వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి కావచ్చు. అయితే భార్య వెతుకుతుంది కానీ భర్త పేరు మార్చుకోవడం ఇప్పుడున్నాయి. కానీ ఆధార్ కార్డులు వివరాలు కమ్యూనికేషన్ వ్యవస్థ ఆ రోజులు లేదు కాబట్టి భర్త తాలూకు వివరాలు దొరకకపోవడము, భార్య ఇంకా నిరాశగా ఎదురు చూస్తూనే ఉంది. తాను మాత్రం పెళ్లి చేసుకోలేదు. చివరికి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా సమాచారం అందుకున్నటువంటి భర్త ఇంకా భార్య బ్రతికే ఉంది, నా కోసం ఎదురు చూస్తుంది అన్నప్పుడు ఆశగా వెళ్ళి ఆ మహిళని కలవడం, ఆ మహిళను కలిసినప్పుడు ఆ వృద్ధాప్యంలో ఉన్నారు ఇప్పుడు ఆ ఇద్దరు జంటలు. ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి మహిళ తన భర్తను చూసి తన్మయం చెందుతున్నటువంటి విధానాన్ని నెటిజన్లు ఆమె ప్రేమకు మంత్రముగ్ధులవుతున్నారు. అయితే ఇక్కడ కొంచెం అతనికి పెళ్ళయ్యని తెలిసినప్పుడు మా వృద్ధురాలు అసహనం ప్రదర్శించడం కూడా ఆ వీడియోలో చూస్తున్నారు. నేను ఇన్నాళ్ళు ఎదురు చూశాను, నువ్వు ఎందుకు ఎదురు చూడలేకపోయావు అంటూ కూడా అతన్ని నిలదీసిన వైనాన్ని భార్యే కదా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ ఆసక్తికర సంఘటన 2 సంవత్సరాల క్రితం జరిగినట్టుగా తెలుస్తుంది. ఏదైతేనేమి అనుకోకుండా ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఈ విషయం చర్చించాల్సి వచ్చింది. మొత్తం మీద స్త్రీ తన భర్త కోసం ఏ విధంగా ఎదురు చూస్తుందో ఈనాటికి కూడా ఆ వృద్ధాప్యం కూడా భర్త కోసం ఇంకా ఎదురు చూస్తుందంటే నిజంగా ఆమెలో ఉన్నట్టు ప్రేమకు నెటిజన్లు హ్యాట్సాప్ చెప్తున్నారు. మీరు కూడా ఈ వీడియోకి ఒకసారి హ్యాట్సాప్, లైక్స్, కామెంట్ చేయండి.